హాయ్ హలో ఎవ్రీవన్. నేను ఉషా 450 మిషన్ తీసుకోవడం జరిగిందండి. ఈ ఉషా 450 మిషన్లో థ్రెడ్ ఎలా సెట్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. అది ఫస్ట్ మనకి దీంట్లో ఒక వైర్ వస్తుంది కదా, ఆ వైరు స్విచ్ బోర్డ్లో పెట్టుకున్న తర్వాత మనం దాన్ని స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత కూడా మనకి ఇంకా కనెక్షన్ మిషన్కి రాదు. అప్పుడు దీనికి సైడ్లో కూడా మనకు ఒక బటన్ వచ్చి ఉంటుంది. ఈ బటన్ని ఆన్ చేసుకోవాలి. ఈ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తెలుస్తుంది సెట్టింగ్స్, అంటే ఇప్పుడు మనకి మిషన్ ఆన్లో ఉన్నట్టు. వీళ్ళు ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం మనం ఇక్కడ చూసుకొని మిషన్ని క్లీన్ చేసుకొని సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ పెట్టున్న డిజైన్ కాబట్టి చూపించినది. ఇప్పుడు మనము దీంట్లోకి థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు థ్రెడ్ ఎలా పెట్టుకోవాలంటే, తర్వాత మనం సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత సెట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇచ్చిన మెసేజ్ని బట్టి దీన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉన్నది డిజైన్ కాబట్టి మనకి ఇది వచ్చింది. మనము దీన్ని జీరోలో ఉంది కదా స్టిచెస్, దీన్ని మనం 1 ప్రెస్ చేసుకోవాలి. 1 ప్రెస్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఫ్రేమ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏ థ్రెడ్ పడుతుందని తెలియాలంటే ఇక్కడ ఫ్లవర్ సింబల్ అనేది ప్రెస్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఏ డిజైన్, దీంట్లో చూడండి 2 కలర్స్ ఉన్నాయి. మనకు ఒక్క కలరే కావాలి కాబట్టి ఒకటి పెట్టుకుంటే ఫస్ట్ ఏ డిజైన్ పడుతుందో తెలిసిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే 1 స్టార్ట్ చేసాము. బ్లౌజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎన్ని ప్రెస్ చేసుకున్నా సరే మనకంతా ఇప్పుడు రెడీగా ఉన్నా సరే మనం మిషన్ ఎంత ప్రెస్ చేసినా చూడండి, బటన్ నొక్కినా సరే మనకి ఇది స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే మిషన్ స్టార్ట్ అయిన కొత్తలో నాకు ఇదే ప్రాబ్లం అయింది. నేను మిషన్ తీసుకొచ్చిన తర్వాత 2-3 అవర్స్ కూడా మిషన్ స్టార్ట్ చేయటం నాకు రాలేదు. అప్పుడు ఏం జరిగిందంటే మనకి మనం అంతా రెడీలో పెట్టుకున్నా సరే మనకి ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినా కూడా మిషన్ అనేది మనకు స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే దీని వెనుక ఇది ఒకటి ఉంటుంది, ఈ బటన్. దీన్ని మనం ఎప్పుడైతే కిందకి ఆన్ చేసుకుంటామో, ఇది ఆన్ చేసుకున్న తర్వాతే మనము స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి ఇది ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టుకోవాలి. థ్రెడ్ ఎలా పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనం ఎక్కువగా ఇవి వాడుతున్నాము, ఈ థ్రెడ్స్ వాడుతున్నాం కాబట్టి ఈ థ్రెడ్స్ని ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకు సింబల్ ఇచ్చిన ప్రకారం 1 2 ఇక్కడ 3 ఒకటి ఉంది, 3 4 ఈ ఇచ్చిన ఆరో మార్క్ ప్రకారం మనం పెట్టుకోవాలి. దీన్ని 1లో పెట్టేసుకున్నాము, 2 తర్వాత 3 నెక్స్ట్ 4. ఇప్పుడు మనం ఇక్కడ నీడిల్లో సెట్ చేసుకున్నాం. నీడిలో పెట్టేసుకున్న తర్వాత కూడా కొన్ని టైంలలో మనకి ఈ థ్రెడ్ కిందికి ఉండిపోవటం వల్ల ఇది థ్రెడ్ మధ్యలో పడిపోయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈ పక్కకి వెళ్ళిపోయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ థ్రెడ్ పెట్టుకున్న ప్లేస్లో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్స్ మనం వాడుతూ ఉంటాం కదా, ఆ రబ్బర్ బ్యాండ్ని దీనికి తగిలించుకొని ఒకటి ఇట్లా పెట్టుకుంటే మనకు సపోర్ట్గా పైకి లేచి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనము ఈ థ్రెడ్ అది దానికి తగిలించుకుంటే ఇట్లా మనకి థ్రెడ్ కట్ అవ్వకుండా మంచిగా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఇలా చేయండి. మనకి థ్రెడ్ ఎక్కువ కట్ అవుతున్నా, థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో తెలియకపోతున్నా ఇలా ట్రై చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు చూడండి. ఏదైనా నా దగ్గర డౌట్స్ ఉంటే నాకు కూడా కామెంట్స్ చేయండి. మీరు కామెంట్స్ చేయడం వల్ల ఇంకా నాకు తెలిసిన విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరికైనా నచ్చి ఉంటే కనుక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కామెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.